తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుగా చెప్తున్నటువంటి కేబీఆర్ పార్కు చుట్టూ అండర్ పాస్లు ఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సో ఈ కేబీఆర్ పార్కు చుట్టూన్నటువంటి కొన్ని నివాసాలని కూల్చేందుకు ఇప్పటికే మార్కింగ్ కూడా పూర్తి చేశారు. సో మనం చాలా రోజులు చూస్తూ ఉన్నాము. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇల్లు, ఇటు జానారెడ్డి ఇల్లు పోతా ఉందంటూ, ఇక కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూడా మరి ఆ మార్కింగ్ గీసిరు. అల్లు అర్జున్ గారి మామగారు, సో వాళ్ళ ఇంటికి కూడా మార్కింగ్ గీసిరు. సో వరుసగా ఇప్పటికే కొంతమంది హైకోర్టు దాకా పోయి కొంతమంది ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాజాగా సీఎం కలల ప్రాజెక్టుకు అడ్డుగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నట్టు కొన్ని వార్తా కథనాలు కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చినాం మనము. సో ఇప్పటికే ఆయన హైకోర్టుకు వెళ్ళి వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేసిండు. నా ఇల్లును కూల్చొద్దు, దానికి కొన్ని సవరణలు చేయాలంటూ ఆయన వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేసిండు. అంతకుముందు కూడా ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అయినటువంటి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాసులు, అదేవిధంగా ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి గతంలో 4 కేసులు కూడా 4 పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలైనాయి. తాజాగా మరొకటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అంతకుముందు ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు. సో ఒక్కసారి పరిశీలించాలి, దాని కొలతలను ఒకసారి కొల్చాలి, దాన్ని పరిశీలించాలంటే ఆయన ప్రజావాణిలో మర్యాదగా ఆయన రిక్వెస్ట్ చేస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ దానికి ఎటువంటి రిప్లై రాలేదు. కేవలం కంప్లైంట్ మాకు స్వీకరించడం అని చెప్పేసి వచ్చింది తప్ప దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆయన. సార్ నమస్తే. సో ప్రధానంగా వార్తల్లో మీ ఇల్లు మీరే కనిపిస్తా ఉన్నారు. సో అల్లు అర్జున్ మామ హైకోర్టు దాకా పోయిండు. కలల ప్రాజెక్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును అడ్డుకోనికే రివెంజ్ తీసుకోనికి పోయినటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది రివెంజా లేకపోతే మీ ఇంటిని కాపాడడం కోసం పోయిరా? ఇది ఎలాంటి రివెంజ్ కాదు. ప్రభుత్వం ఏదైతే అనుకున్నారో, గత ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రాజెక్టును వాళ్ళు చేయాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేదు. వాళ్ళు వాక్వేలనే పిల్లర్స్ తోటి ఈ యొక్క రోడ్ వైడింగ్ చేయాలనుకున్నారు. గత వరకు చేయని దాన్ని వీళ్ళు ముందు తీసుకుపోతుండ్రు. కానీ ప్రభుత్వం ఏదైతే కలల ప్రాజెక్ట్ అన్నారో, కలల ప్రాజెక్టును మేము దాన్ని కళ్ళ చేయాలని చెప్పి ఎవరు కూడా ఈ ఏరియాలో ఉన్న రెసిడెన్షియల్ వాళ్ళ ఎవరు అనుకుంటలేరు. ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల మంచి కోసం చేస్తుంది. దానిలో భాగంగా మేము ఏమడిగామంటే, మీరు ఏదైతే రోడ్డు ఉన్నదో 100 ఫీట్ రోడ్డు ఉన్నాక మీరు 20 ఫీట్ రోడ్ అదనంగా ఎందుకు అవసరం అవుతుంది? ఎందుకంటే ఇక్కడ వన్ సైడే హౌసింగ్ ఉంది, ఇంకో సైడ్ పార్క్ ఉంది. కాబట్టి మీరు ఏదైతే విరంచి హాస్పిటల్ నుంచి మీరు అగ్రసేన్ మహారాజా సెంటర్ వరకు 80 ఫీట్ ఉన్నదాన్ని 100 ఫీట్ చేస్తున్నారు. సో అక్కడ 2 సైడ్ హౌసింగ్ ఉంది. 2 సైడ్ హౌసింగ్ ఉందంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అలాంటి రోడ్ ఏమో మీరు 100 ఫీట్ దానికి యాక్సెప్ట్ చేసిండ్రు. ఏదైతే 100 ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు 120 కావాలంటుండ్రు. ఇక్కడ వన్ సైడే హౌసింగ్ ఉంది. కాబట్టి మేము అడుగుతా ఉన్నా అంటే, మీరు ఉన్నదాన్ని 100 ఫీట్ చేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. మీరు ఫర్దర్గా పోయి, ఎందుకంటే ఇక్కడి నుంచి ఎప్పుడో మేము ఈ ఇల్లు కట్టేటప్పుడు ఈ రోడ్డు కూడా లేదు. అంత ముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 25 ఏళ్ళు అవుతుంది. 25 ఇయర్స్ ఒక చిన్నది జూబ్లీ హిల్స్ రోడ్డు నా ఇంటి దగ్గర నుంచి ఈ క్రాస్ అయ్యి ఇట్లా పక్కకు పోయేది. మేము ఎమ్మెల్యే కాలనీ నుంచి నా ఇంటికి వచ్చేటోళ్ళం. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వము 2000 ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారంటే, పార్క్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒప్పించి పార్క్ నుంచి ల్యాండ్ తీసుకొని 100 ఫీట్ల రోడ్డు, వాక్వే, పార్కింగ్, ఇవన్నీ వాటికి వాళ్ళు ఫెసిలిటీస్ కల్పించారు. కానీ అప్పుడున్న మున్సిపల్ ఏదైతే అధికారులు ఉన్నారో దీన్ని కరెక్ట్ ప్లాన్ చేయక ఈరోజు ఈ యొక్క ఇక్కడున్న రెసిడెన్షియల్ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్లకు ఈ బాధ అనేది కల్పించే కారణానికి అయింది. ఇప్పుడు ప్రధానంగా మీ ఇల్లు కూడా చూస్తే ఇక్కడ 18.6 వేసినట్టు. సో అంటే ఇప్పుడు 18 మీటర్లు, ఇక్కడ 18 ఫీట్లు ఇక్కడ పోతుందని చెప్పి అన్నారు. మొత్తం 18 ఫీట్ల 6 ఇంచులు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు 100 ఫీట్లు ఉంది, 101 ఉంది. 101 ఉంది. సో 100 వాళ్ళకి కావాలి, 120 కావాలంటే 101 అర ఉంది చేయబట్టి వాళ్ళకి 18 తీసుకున్నారు. కానీ అదే ఆ కార్నర్ పోతే అక్కడ 85 ఫీటే ఉంది. సో ఇదే ఇల్లు రెండు దగ్గర చూడండి. అంటే తప్పు జరిగింది. ఎక్కడో ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు కొత్త చేసేటప్పుడు తప్పు జరిగింది. నేనేం రిక్వెస్ట్ చేశానంటే కమిషనర్ గారికి, సార్ మీరు అప్పుడు 100 ఫీట్ రోడ్ కోసం మీరు ఏదైతే ప్లేస్ వదిలిపెట్టేసినరో, ఏది పార్క్ సైడ్, దాన్ని ఇమీడియట్గా మీరు తీసుకోండి. మీరు ఏదైతే వదిలిపెట్టినరో రోడ్ అయ్యాక దాన్ని తీసుకొని 100 ఫీట్ రోడ్ చేయండి. తర్వాత మీకు కావాలంటే 20 ఫీట్ మా దగ్గర తీసుకోండి.
అంతేగాని మీరు 85 ఉందని 15 ప్లస్ 20 35 అని, ఒక ఆయన దగ్గర 80 ఉంటే 20 ప్లస్ 20 అని 40 అని, ఈ విధంగా కాకిరెక్కలు వెనక ఊర్లలో మేము చూసేది డొంక రోడ్లు అని ఉండేది. డొంక రోడ్ అనేది ఒక తీరు ఉండదు, అది ఒక మూలం తక్కువ ఉంటుంది, ఒక పెద్ద ఉంటుంది, ఏది కూడా తెలియదు. ఆ ఎట్లా బండ్లు పోయినాయి అట్లా ఉండే, అది డొంక రోడ్డు కాదు కదా, ఇది కొత్తగా ఫార్మేషన్ చేసిన రోడ్డు. సో 100% ఇది 100 ఫీట్ రోడ్, అది 100 ఫీట్ అనేది ఉండాలి కదా. ఎందుకు తక్కువైందనేది మీరు ఫస్ట్ అది చూడండి. దాన్ని చూసినాక మీకు 20 ఫీట్ అవసరమా అవసరం కాదా తర్వాత నిర్ణయం చేసుకోండి. కానీ మీరు అన్నట్టు 18 ఫీట్లు అంటే ఇప్పుడు మీ ఇల్లు ఇక్కడ రాకపోతుందా సార్? ఆ పిల్లర్ దాకా పోతుంది. సో ఈ పిల్లర్ వరకు మీ ఇల్లు పోయే అవకాశం పోతుంది. 35 అన్నప్పుడు ఆ కార్నర్ పోతుంది. ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇల్లు? ఇప్పుడు ఈ మూలకేమో 18, ఒకసారి ఈ మూలకేమో 18, ఆ మూలకేమో 35. సో అంటే ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది. మరి ఇట్లా రోడ్ ఇట్లనే వెళ్ళిపోతుందా? పోతలేదు. మళ్ళీ ఏమంటే అటు టర్న్ అయింది. ఓకే. సో వాళ్ళు రోడ్డు అంటే డబల్ అయిపోయింది, 18 కాస్త 36 అయింది. ఎందుకు అయింది అంటే మరి ఇల్లు మొత్తం పోతుంది కదా సార్. ఇప్పుడు మీరు అన్నట్టు 18 ఇక్కడికి వస్తే 36 అంటే అక్కడ దాకా ఉండదు. పిల్లర్స్ పోయినాక ఇప్పుడు ఇది 25 ఏళ్ల కింద కట్టిన ఇల్లు. అప్పుడు అంత స్ట్రెంత్ అది కూడా ఉండదు కదా. అప్పుడు పిల్లర్స్ కూడా మనం వేయం కదా. ఏది గ్రౌండ్ ప్లస్ 1+1 కదా. పెద్దగా దీనికి స్ట్రెంత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా కట్టిన మేము. ఇప్పుడు ఏదేదో పిల్లర్స్ ఇవ్వాలి ఈ విధంగా పోద్దని చెప్పి చేయలేదు. మనం పెద్ద ఎత్తున మనం ఫర్దర్గా మనం దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు మనం పిల్లర్స్ ఇస్తాము. కానీ అప్పుడు ఎక్స్టెన్షన్ లేదు కదా, ఓన్లీ గ్రౌండ్ ప్లస్ 2నే. కాబట్టి మామూలు గోడల మీద కట్టిన ఇల్లు ఇవన్నీ పెద్దగా మేమే సొంతంగా లేబర్ పెట్టుకొని కట్టించిన ఇల్లు. ఏ కాంట్రాక్ట్ చేయలేదు, ఏ ఇంజనీర్కి ఇవ్వలేదు. సో అలాంటిది ఇది ఒకసారి ఒక పిల్లర్ పోయినాక ఇల్లు అనేది ఉండదు. నేను ఒక్కడనే కాదు, నా కోసము నా ఇల్లు పోతుంది కాదు, నా ఇల్లు పోతే నేను నా మిస్సెస్ ఇద్దరే ఉంటాం. మాకు పెద్ద ఇంకో 2 బెడ్రూమ్ తీసుకొని పోతాము. కానీ మిగతా వాళ్ళు చాలా మంది చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న ఏది జాబ్ చేసే వాళ్ళు కొందరు, మీరు మీ యొక్క ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రిటైర్డ్ అయినరు, వాళ్ళు కొంచెం కమర్షియల్ చేసుకున్నారు. కొందరు దాంట్లో ఉంటున్నారు. వాళ్ళు అంటున్నారు మేము ఎటు పోవాలి శేఖర్ రెడ్డి, మీరు కాంగ్రెస్ లీడర్ కదా, మీరు మా గురించి ఏమైనా పట్టించుకోరా అంటారు. పట్టించుకుంటాం డెఫినెట్. ప్రభుత్వానికి మేము మీ బాధలు మా బాధలు అందరికి చేస్తాము. కాబట్టి ప్రభుత్వం అంటే ఎవరు? అఫీషియల్స్. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ఒక మంచి పని చేయాలనుకుంటారు. అఫీషియల్ ఆయన కరెక్ట్గా గైడ్ చేయాలా, సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా. కాబట్టి అఫీషియల్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇంతమందిని బాధ పెట్టి మీరు ఈ విధంగా రోడ్డు చేస్తాం వల్ల దాని తర్వాత ఎక్స్టెన్షన్ పక్క రోడ్లు కూడా మీరు పెద్దగా చేయలేరు. రోడ్ నెంబర్ 45 ఉంది. ఏం చేస్తారు ఇప్పుడు? ఆల్రెడీ అక్కడ ఫ్లైఓవర్ వచ్చింది, ఇక్కడ అక్కడ ఇన్లే ఉన్నాయి. మరి ఎక్కడ చేస్తారు అట్లా? కాబట్టి మీరు చూసుకొని మీరు నిజంగా ఒకసారి ఆలోచన చేసి చేయండి. కానీ చంద్రశేఖర్ గారు, మీరు అన్నట్టు ఇక్కడ చూస్తే రోడ్డు విస్తరణ కొంత పెద్దగా ఉంది. కానీ ఇట్లే ముందుకు పోతే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మీరు ఏమైనా G+1కి మాత్రమే గతంలో పర్మిషన్ ఉంటే మేము ఓన్లీ గోడలతో నిర్మించమంటున్నాం. కానీ ముంగోలకు పోతే 20 అంతస్తులు 30 అంతస్తులు మనకి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తున్నాయి. ఆ CBR తర్వాత భారీ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. సో మరి వాటికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? వాటి నిర్మాణం మీరు దాన్ని కరెక్ట్గా ఇప్పుడు దాన్ని ఐడెంటిఫై చేశారు. కానీ అది మేము అనకూడదు. ఎందుకంటే ఇది రోడ్డు కమర్షియల్ చేశారు. కమర్షియల్ చేసినా దీనికి ఒకటి ఉండాలా. ఈ రోడ్డు మీద ఎదురుగా పార్క్ ఉంది, పర్యావరణాన్ని మనం పరిరక్షించాలి. మీరు ఒక 10 ఫ్లోర్స్ 12 ఫ్లోర్స్ ఇస్తే బాగుండు. మీరు అబౌవ్ 20 ఫ్లోర్స్ ఇచ్చి ఆ యొక్క 24 బిల్డింగ్ కోసము ఈ రోడ్డు 120 ఫీట్ చేయాలని చెప్పి అనుకోవటము ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఆయన ఎవరో ఒకరి కోసము మొత్తం ఇక్కడ దాదాపు ఒక 300 మంది ఫ్యామిలీస్ను మీరు కష్టపెట్టుడు, వారికి ఎంతో బాధ కలిగించే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా జానారెడ్డి గారు, అదేవిధంగా టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ గారు, ఇట్లా చాలా మంది ప్రముఖుల ఇల్లు ఇవన్నీ కూడా. సో చాలా మంది కోర్టు కూడా పోతున్నారు. సో ఏమన్నా మీకు ఉరట లభించే అవకాశం ఉందా? ప్రముఖులు కారనే విషయం కాదు ఇక్కడ. ఎవరైనా ఒక ఇల్లు అంటే మీ ఊర్లో మీ సొంతం మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు అనేది ఎప్పుడైనా ఉండాలి నా ఇల్లు అని అనుకుంటారు కదా. అంతేగాని నా ఇల్లు ఇది పోయినా పర్లేదు అని అనుకోరు. ఎప్పుడైనా మనం పుట్టింది మనం ఎక్కడైతే ఉన్నామో ఎంగేజ్ అంతా మేము ఇంట్లో ఉన్నాము. నా బిడ్డలు అందరం ఇక్కడ ఉండి చదువుకున్నారు. ఇంట్లో కూడా పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ఇల్లు అనేది పోతే ఎవరికైనా బాధ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రాజెక్ట్ కట్టినప్పుడు ల్యాండ్స్ పోతాయి, ఎంత బాధపడతారు, ఇండ్లు పోతాయి, బాధపడతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎక్కడికో మూవ్ అవ్వాలా. నేను 25 years ఉన్న ఇల్లు నుంచి వదిలిపెట్టి నేను ఎక్కడో పోతే నాకు అక్కడ ఉన్నో లెట్ తెలియాలా. నాకు
ఒక కమ్యూనిటీ అనేది ఉంటుంది కదా. అవును. ఇప్పుడు మీరు మీ ఇంటి పక్కకు మేము మన ఇద్దరం ఉన్నాం, అవును. కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. మీకు కష్టం వస్తే నేను ఉంటాను, నాకు కష్టం వస్తే మీరు వస్తారు. అవును. సో వేరే కొత్త ప్లేస్ పోయినప్పుడు మనకు ఆ రిలేషన్ అనేది ఉండదు. ఉమ్. సో దానివల్లే ఎక్కువ బాధపడుతున్నారు. ఓకే. ల్యాండ్ పోతుంది, మనీ ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ఇది ఓకే. మనీ. ఓకే. ఓకే. ఇది ఓన్లీ ఏంటంటే బాండింగ్. ఉమ్. ఇక్కడ బాండింగ్ అనేది సో 25 ఏళ్ళుగా ఈ బంధము ఉంటది. ఉంటది కేబీఆర్ కాబట్టి నా ఊళ్ళో నేను 25 ఏళ్ళు ఉంటే దానికంటే ఎక్కువ ఇక్కడ ఉన్నాను అనుకోరు. అది ఓకే. అది విషయం అనమాట. ఎస్ సార్. సో దాంతోపాటు సార్ ఇంకా చాలా అంశాలు మనం డిస్కషన్ చేయాలి. ఎందుకంటే మీరు కోర్టు దాకా పోయినటువంటి పరిస్థితి, అంతకుముందు 4 పిటిషన్లు దాఖలైన, ఇప్పుడు మీ వ్యక్తిగత పిటిషన్ తోటి మొత్తం 5 పిటిషన్లు దాఖలైన తెలుస్తున్నారు. సో మీకు కోర్టు నుంచి న్యాయస్థానం నుంచి ఏమైనా ఊరట లభించే అవకాశం ఉంది అంటే మీకు ఎటువంటి నమ్మకం పెట్టుకున్నారు మీరు కోర్టు దాకా పోయినట్టు? డెఫినెట్ హానరబుల్ కోర్ట్స్ అనేది వాళ్ళు తప్పక ప్రతి వాళ్ళకు ఏదో ఒక న్యాయం చేయాలనుకుంటారు. అవును. మరి కోర్టులు ఎందుకున్నాయి? కొన్ని ప్రభుత్వాలు లేకుంటే మనుషులు ఏదైనా కొద్దిగా బాధ పెట్టినప్పుడు, అన్వాంటెడ్గా కొన్ని డిసిషన్ తీసుకున్నప్పుడు వాటిని సరిదిద్దడానికే కోర్టు ఉన్నది. డెఫినెట్ కోర్టులు అనేది 100% మాలాంటి వాళ్ళకు మా సపోర్ట్కి వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. తప్పక ప్రభుత్వానికి అడుగుతుంది, మీరు దీనివల్ల మీకు ఏం బెనిఫిట్ అవుతుంది, ఇంతమందికి నష్టం అయ్యటం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా, మీకు 100 ఫీట్ రోడ్డు సరిపోదా, మీరు తర్వాత అటు సైడ్ పిల్లర్స్ తోటి ఇప్పుడు ఈ రోజు 100 ఫీట్ రోడ్డు ఈ రోడ్డు వేస్తారు, ఇంకొక 10 ఏళ్ళ తర్వాత దీనికంటే 4 ఇంతలు ట్రాఫిక్ అవుతుంది. అప్పుడు పరిస్థితి ఏంది? సో మొదటనే ఇప్పుడు మీరు పిల్లర్ వేసుకుంటే ఇప్పుడు ఉన్నది 85 100 ఉంది, ఇక్కడ 85 ఉంది, వాక్ వేలో ఒక 50-60 ఫీట్ల రోడ్డు మీకు దొరుకుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది? 150 రోడ్డు విడ్త్ తోటి మీకు ఫ్లైఓవర్ పోతుంది, అద్భుతమైన ఫ్లైఓవర్ వస్తుంది. మీరు వేరే కంట్రీస్ పోయి చూడండి, చైనాకు పోయి చూడండి. ఈరోజు చైనాలో పెద్ద ఎత్తున సిటీస్ డెవలప్ అయినాయి. రోడ్డు ఒక పిల్లర్ మీద 3 రోడ్లు వేశారు, 3 ఫ్లైఓవర్స్ పోతా ఉంటాయి ఒక పిల్లర్కు. ఒక కింద ఒక ఫ్లైఓవర్, పైన ఇంకా సెకండ్ ఒక ఫ్లైఓవర్, పైన ఒక థర్డ్ ఫ్లైఓవర్ పోతుంటుంది. ఆ విధంగా ఇప్పుడు టెక్నాలజీ వస్తే మీరు అది వదిలిపెట్టి ఇంకా పాత పద్ధతులలో మేము మాకు రోడ్డు కావాలి, రోడ్ వైడింగ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇది పద్ధతి కాదు. ఈరోజు ఇక్కడ చేస్తారు, ఇంకొకడ చేస్తారు, అందరికీ కష్టం అవుతుంది. మనం ఒకటే చూస్తున్నాం. నిన్న మొన్న హైదరాబాద్లో ఎక్కడో కొంత జరిగింది, ఎంత బాధపడ్డారు. దానివల్ల ప్రభుత్వం మంచి చేయాలనుకుంటే నష్టం జరిగింది. సో ఎప్పుడైనా ప్రభుత్వము అనుకునే కార్యక్రమాలు అఫీషియల్స్ దాన్ని కరెక్ట్గా చేయాలి. అది నా ఉద్దేశం. కానీ ప్రభుత్వము మీరు అన్నట్టుగా హైడ్రా అయినా కావచ్చు, ఈ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు అయినా కావచ్చు, ప్రజల శ్రేయస్ కోసం హైదరాబాదు అభివృద్ధి కోసం చేసి పడుతున్నామని చెప్పంటున్నారు. సో ఎట్లా చూస్తారు మరి? అభివృద్ధి కావాలంటే కొంత నష్టపోవాలి కదా? 100% ఉన్నాం. అభివృద్ధి కావాలి, కొంత నష్టపోవాలి. అందుకని నేను ఏమంటున్నా, మీరు 100 ఫీట్ రోడ్ అంటున్నారు, 120 కావాలి, ఆల్రెడీ 100 ఉంది, 20 ఫీట్లు తీసుకోండి. వై యు ఆర్ గోయింగ్ ఫర్ 35 ఫీట్స్ ఎక్స్ట్రా? నాది 35 తీసుకుంటున్నావు. జానారెడ్డి గారు అన్నారు, జానారెడ్డి గారు ఆయన 30 తీసుకుంటున్నారు. ఇప్పుడు నీకు 20 కావాలి కదా, నీది ఆల్రెడీ 100 ఫీట్ల రోడ్డు ఉంది కదా. 20 కావాల్సి వస్తే 35 తీసుకున్నాడు మీ ప్రశ్న. 35 ఎందుకు తీసుకుంటా అంటే నీ రోడ్డు కరెక్ట్ లేదు. ఫస్ట్ యూ కీప్ యువర్ రోడ్ 100 ఫీట్ రోడ్ నువ్వు కరెక్ట్ చేసుకో. చేసుకున్నాక నీకు కావాలంటే తీసుకో. కానీ ఆ పార్క్ కూడా ఇలా అమీబా షేప్లో ఉన్నది కదా సార్, అది ఒక సర్కిల్ లెక్క అనిపించట్లేదు. సో అమీబా షేప్లో ఉన్నది. మీ ఇంటి దగ్గరికి వచ్చారు కానీ ఇట్లున్నటువంటి పార్క్ ఇట్లా క్రాస్ అయిపోయింది, ఒక యూ షేప్లో అయిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు మున్సిపల్ ఏదైతే ప్రభుత్వం ఒక ప్లానింగ్ చేసింది, అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏమనుకున్నది, ఇది చుట్టూ ఒక రోడ్డు మేము చేయాలి అని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చింది. అప్పుడే ఉన్న అఫీషియల్స్ మున్సిపల్ వాళ్ళు కరెక్ట్ ప్లాన్ చేయాల్సిన పని ఉండే. మన ఫ్యూచర్లో ఎంత కావాలి, ఏ విధంగా తీసుకుంటే ఎట్లా అనేది వాళ్ళు చేయవలసిన పని ఉండే. అప్పుడు చేయలే, ఏదో రోడ్డు ఇచ్చారు కదా అని చేసుకుంటూ పోయినరు. ఈరోజు ఆ కష్టం వచ్చింది. ఇప్పుడు 25 ఏళ్ల కిందనే మంచి ప్లాన్ చేస్తే ఈరోజు ది బెస్ట్ ఏరియా ఇది అవ్వు ఈ సర్కిల్. సో ఇప్పుడు 25 ఏళ్ల కింద చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ రేవంత్ సర్కార్ చేస్తున్నారా? అంటే ఆ తప్పును వీళ్ళు సరిదిద్దాలని చెప్పి మా మీద పడ్డారు. అప్పట్లో తప్పును ఇప్పుడు సరిదిద్దాలని చెప్పి అనుకుంటున్నాం. కానీ సరిదిద్దేదానికి ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు మీరు కార్నర్ అటు సైడ్ కార్నర్లో మీరు పిల్లర్స్ తోటి మీరు అప్పుడు మీరు వాక్వేను డిస్టర్బ్ చేయరు, పర్యావరణానికి డిస్టర్బ్ కాదు, మీకు ఫ్యూచర్ రేపు 30-40 ఏళ్ల కోసం మీరు ఒక ప్లానింగ్ చేసిన వాళ్ళు అవుతారు. సో 40 ఇయర్స్ తర్వాత సిటీ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మనం ఒకప్పుడు హిమాయత్ నగర్ చూసినాము, పెద్ద ఎత్తున ఉండే ట్రాఫిక్. ఇప్పుడు పంజాగుట్టకు వచ్చింది, పంజాగుట్ట నుంచి ఇప్పుడు జూబ్లీస్కి వచ్చింది, జూబ్లీ నుంచి రేపు ఇంకా ఏటో పోతుంది, కోకాపేట పోతుంది. సో ఎవ్రీ 30-40 ఇయర్స్ తర్వాత షిఫ్ట్ అయిపోతుంటుంది. సో మీరు ఇప్పుడు ఇది చేసిన ఏదైతే పిల్లర్తో చేస్తారో మీకు 30-40 ఇయర్స్ కోసం అది ఇట్ విల్ గివ్
ఫుల్ సపోర్ట్ అనమాట. సో మీరు మొదటగా ప్రజావానికి పోయి అక్కడ ఫిర్యాదు చేశారు. ప్రజావాణి ఫిర్యాదు తర్వాత మీకు ఏం రిప్లై వచ్చింది సార్? నాకు ప్రజావాణి ఫిర్యాదు తర్వాత మీరు చేసిన ఏదైతే రిక్వెస్ట్ ఉందో మేము రిజిస్టర్ చేసుకున్నాము. అకార్డింగ్లీ మేము మీతోటి విల్ కమ్ టు యువర్ రెస్క్యూనో, మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతామని చెప్పన్నారు. కానీ ఆ రోజు నుంచి రాలే. ఎందుకు వెయిట్ చేయలేకపోయారు? ఎందుకు చేసిన ఎప్పుడైతే టెండర్స్ కాల్ఫర్ చేసినరో, ఓకే, సో టెండర్ చేసినప్పుడు ప్రభుత్వము ఒకసారి టెండర్ చేసినాక ఎవరి చేతిలో కూడా ఉండదు. ఓకే, ఒక కాంట్రాక్టర్ తీసుకుంటాడు, ఆయన పని మొదలు పెడతాడు. సో దానికంటే ముందట నేను ఏమంటారు, గాలిలో దీపం పెట్టి నేను ఆయన దగ్గరికి పోయి లెటర్ ఇచ్చినా, ఈయన దగ్గరికి పోయి లెటర్ ఇచ్చినా అంటే ఆగదు కదా. గాలి దీపాలు పెట్టినాము, గాలి రానంతసేపు ఆ దీపం ఉంటుంది, గాలి ఎక్కువ వస్తే చూస్తున్నట్టు పోతుంది. సో ఇప్పుడు గాలి అనేది ఏంది? టెండర్ వేసి చెప్పి టెండర్ ఒకసారి వాళ్ళు ఫైనలైజ్ చేస్తే కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు డెఫినెట్ వచ్చి ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇక్కడ అక్కడ మురక చూసి మొత్తం వాడి చేసిపోతాడు. కాబట్టే నేను కోర్టుకు పోయాను, అంతే తప్ప. మీరు ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు కూడా ఒక భాగస్వాములు అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు మీ పార్టీ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలిసి ఈ అంశం గురించి చెప్పారా? సార్ ఇట్లా డైవర్ట్ అవుతా ఉంది, ఇట్లా జరుగుతూ ఉంది, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, ఇంతమంది మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారా? అంటే ముఖ్యమంత్రి గారే మన మున్సిపల్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చూస్తాం, ఆయన దగ్గర ఉన్నాం. సో ఆయనకి ఎన్నో పనుల ఒత్తిడితోటి చాలా బిజీ ఉన్నాడు. నిజంగా చెప్పాలి, నేనే కాదు, నాకంటే ముందట ఈ ఏరియాలో ఉన్న ఎవరైతే ఉన్నారో రెసిడెన్షియల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కలవాలని ట్రై చేసిండ్రు. చేస్తే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు కదా, ఎవ్రీడే ఏదో ఒక దాంట్లో చాలా ఇష్యూస్లలో ఆయన బిజీ ఉంటుండు, సో టైం ఇస్తలేడు. సో దానివల్ల మేము అందరం ఏం చేసినాము, మున్సిపల్ ఆఫీస్ కలిసినాం. సో ముఖ్యమంత్రి గారికి ఏదైతే మున్సిపల్ ఆఫీస్ కలిసినామంటే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తారు కదా, డెఫినెట్ ఆయన దాని గురించి సానుకూలంగా మరి ఈ విధంగా చేస్తే బాగుంటుందా, ఇట్లా ఇంకా కొద్దిగా చేంజెస్ చేయండి. నేను 100% నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు డెఫినెట్ వీళ్ళెవ్వరికి కూడా ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగకుండా చేస్తాడని నాకైతే నమ్మకం అయితే ఉంది. ఓకే, ముఖ్యమంత్రి గారు ఏదో అఫీషియల్స్ ఇచ్చినట్టు మీరు ఇష్టం ఉన్నట్టు చేయమని చెప్పి ఇల్లుకు ఒక ఇంటి దగ్గర 35, ఒక ఇంటి దగ్గర 30, ఒక ఇంటి దగ్గర 25, ఒక ఇంటి దగ్గర 40, ఇట్లా ఈ గడపకు ఒక తీరుగా ఏదో బండబాట వెనకడ ఊళ్ళలో బండబాట పోయినట్టు పోయేదానికి ఆయన యాక్సెప్ట్ చేయరు, ఆయన దృష్టికి రాలేదు. డెఫినెట్ ఇప్పుడు వస్తుంది, తప్పక వారి అఫీషియల్ పిలుస్తారు, బై దీన్ని మీరు కరెక్ట్ చేయాలా, ఈ విధంగా ఇష్టం ఉన్నట్టు మనం పోయి ఇంతమందిని బాధ పెట్టడం మంచిది కాదు. ఇప్పటికే ఎంతోమంది ఈ ప్రాజెక్టులలో పోయి ఇంకా ఎక్కడనో పోయి చాలా బాధపడుతున్నారు. ఇంకా ఫర్దర్గా మనం ప్రజలను బాధ పెట్టొద్దని చెప్పి వారు డెఫినెట్ ఆ డిసిషన్ తీసుకుంటారని చెప్పి నాకు నమ్మకం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు స్పందించకుండా కాంట్రాక్టర్ కనుక ఇక్కడ దాకా కూల్చివేతలకు వస్తే చంద్రశేఖర్ గారు మళ్ళీ హైకోర్టుకు పోయి ఏమన్నా స్టే తెచ్చుకునే అవకాశం ఉందా? ఆ రకమైనటువంటి అంటే ఆల్రెడీ హైకోర్టుకు పోయినాం. అవును, 100% హైకోర్టు ఏదో విధంగా అఫీషియల్స్కు ఆనరబుల్ జస్టిస్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు హైకోర్టు కొందరు పోయినరంటే, బాధితులు పోయినరంటే రెస్క్యూకి తప్పక హైకోర్టు వస్తుంది. కాబట్టి డెఫినెట్ హైకోర్టు అఫీషియల్స్కు చెప్తుంది, బాబు ఫస్ట్ మీరు వాళ్ళ యొక్క బాధన అనేది వినండి, వాళ్ళ బాధలు తగ్గించడానికి ప్రయత్నం చేయండి, తర్వాత మీరు మీ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి అని చెప్పి అంటది. కానీ నాకు నమ్మకం ఉంది డెఫినెట్ మా అందరి రెస్క్యూకు కోర్టు వస్తుంది. కోర్టు కంటే ముందట ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను భావిస్తాను. సార్ ఇప్పుడు మీకు మొదట్లో కూడా ప్రశ్న అడిగినా, మీరు మొదటనే నాకు ఇంటర్వ్యూ ముంగలు చెప్పారు కాంట్రవర్సీ వద్దని. బట్ నేను అడుగుతున్నా ఏంటంటే సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. సో అల్లుని కోసము అల్లు అర్జున్ కోసం మామ రంగంలోకి దిగిండు, రివెంజ్ తీర్చుకుంటున్నాడు, అందుకే కోర్టుకు పోయిన ఒక అంశాన్ని బాగా లేవనెత్తున్నారు. దీనికి మీకు సమాధానం చెప్పాలి. దీంట్లో సీఎం గారు రివెంజ్ తీసుకున్నది ఏం లేదు, అక్కడ మామ అల్లుని కోసం పోయింది లేదు, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది అయిపోయింది, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ యొక్క ఇష్యూ అనేది ఆ ఇష్యూ కంటే ముందటి నుంచే ఉంది. ఈ ఇష్యూ అనేది అంతకంటే ముందటి నుంచే ఉంది. అంతకంటే ముందటి నుంచే మేమందరము అంతకు ముందే మేము మున్సిపాలిటీకి లెటర్ ఇచ్చినాము. ఓకే, నేను సెకండ్ లెటర్ ఇచ్చా మున్సిపాలిటీకి. సెకండ్ ఫస్ట్ మామూలుగా పోయి ఇచ్చాము, కమిషనర్ జరగకముందే ఇచ్చారు. ఇది ఏ ఇన్సిడెంట్ జరగకముందు ముందటనే ఇచ్చినాను. నేను మేయర్ గారి దృష్టి కూడా తీసుకొచ్చా ఈ విషయము. యాజ్ ఏ కాంగ్రెస్ ఫంక్షనరీ నా ఒక్కని కోసం నేను మిగతా ప్రజలు కూడా ఏమనుకుంటుండ్రు, ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందా, పార్టీకి నష్టం వస్తుందా అనే ఉద్దేశంతో ఉంటాం కదా. నేను పార్టీలో పనిచేస్తున్నా, ప్రజలు ఏదన్నా అనుకొని పార్టీకి నష్టం అవ్వాలని కూర్చోను కదా. సో ఇది నేను మేయర్ గారికి దృష్టి తీసుకుపోయినా కమిషనర్ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత నేను ప్రజా దాంట్లో నేను ఇచ్చినాను. ఎందుకంటే వాణిలు ఎందుకు ఇచ్చాను, ప్రజావాణిలు ఎందుకు ఇచ్చినానంటే అక్కడ ఒక కమిషనర్ గారికి ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది. నేను ఇచ్చిన దానికి అంతకుముందు ఏం సమాధానం లేదు.
ఇది అయినాక కూడా మేము ఇంకేం ఫర్దర్గా పోదలుచుకోలేదు. ఓకే. సరే ప్రజావానికి ఇచ్చినాం ఏదో వద్దని, కానీ టెండర్ పిలిచారు. టెండర్ పిలిచినాక నేను ఇవ్వలేదంటే అది తప్పు మాదవుతుంది. ఓకే. ఎందుకంటే రేపు ఎవరి దగ్గర ఒక మినిస్టర్ దగ్గర పోతాం, మరి నువ్వు టెండర్ ఇచ్చినాక నువ్వు ఎట్లా నువ్వు ఆపుతాం బై, టెండర్ ఇచ్చినారు అయిపోయింది, వీ కాంట్ స్టాప్ అంటాడు. సో నేనేం చేయాలి అప్పుడు? కోర్టు పోవాలి. కోర్టు అనేది హయ్యర్ అథారిటీ. అది కోర్టు అనే దాన్ని అందరు వినవలసిందే కదా, ముఖ్యమంత్రి వినాలి, నేను వినాలి, ఇంకోళ్ళు వినాలి. కోర్టు అంటే రేపు పొద్దురే మిస్టర్ మీ రోడ్డు డెఫినెట్ చేయాలి, నువ్వు బుట్టదట్ట చదువుకొని పోమంటే నేను పోతాను. అది విషయం. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అంటే మున్సిపల్ శాఖ ఆయన బిజీగా ఉన్నారు అనుకోవచ్చు. రోడ్డు రవాణా శాఖ మంత్రి, ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి గారు మనకు అనిపిస్తుంటారు మీ ఇంటి వెనకాలనే పక్కనే. ఆయన ఏమైనా కలిసే ప్రయత్నం చేసిరా వెంకటరెడ్డి గారు? అంటే నేను అందరి మంత్రులు ఎవరన్నా మన ఏదైతే డిపార్ట్మెంట్కి ఉంటుందో పోతాం, మన బాధను ప్రతి ఒక్కరికి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పరి. ఇప్పుడు నీకు ఒక జబ్బు ఉన్నది, కరెక్ట్ డాక్టర్ దగ్గర పోవాలి, అంతేగాని ఆ డాక్టర్ విడిచిపెట్టి కాలుకు ఏదో వస్తే కంటికి వచ్చిన డాక్టర్ కాడికి పోతే ఆయన ఏం చెప్తాడు? ఓకే బై కాలుది నువ్వు న్యాయం జరుగుతుందని నేను అక్కడ పోయాను. జనరల్గా నేను నాట్ ఓన్లీ దిస్, నేను ఎప్పుడైనా ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 100% నేను అంతకుముందు ఇబ్రాహీంపేటలో నేను కాంటాక్ట్ చేశాను, ఓడిపోయా. అక్కడ పోలీస్ అది అక్కడ చాలా ఆఫీస్ వచ్చినాయి, పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ఏమేమి వచ్చినాయి. బీద వాళ్ళ అందరి ల్యాండ్స్ ఎక్కువ చేసి తీసేసుకున్నారు, కట్టుకున్నారు. 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వలేదు. నేను ఓడిపోయినాక వాళ్ళందరికీ 40 crores నేను కాంపెన్సేషన్ ఇప్పించా. ఓకే, 40 కోట్లు. నేను ఎవ్రీ డే సెక్రటరీ తిరిగి, అప్పుడు తెలుసు ముఖ్యమంత్రి గారు కలవాలంటే కష్టము, అఫీషియల్స్ పోవాలంటే కింద పోయి ముఖ్యమంత్రి గారిని అప్పుడు ఒప్పించి అఫీషియల్స్ని ఒప్పించి, సార్ వీళ్ళందరూ చిన్న చిన్న రైతులు, వీళ్ళకు 5 లక్షలు 6 లక్షలు రావాలి, ఇది వస్తుందని చెప్పి వాళ్ళు అప్పులు చేసి ఏదో చేసుకున్నారు. ల్యాండ్ పోయినాక వాళ్ళకు జీవనోపాధి ఉండదు కదా, అప్పు చేసిండ్రు. ఒక 2 లక్షలు 3 లక్షలు అప్పు తెస్తే వడ్డీ నెలకు 6,000 కడుతుండ్రు. 12 ఏళ్ళు అంటే సంవత్సరానికి 70,000 కడుతుండ్రు. మీరు 3 ఏళ్ళకెళ్ళి 4 ఏళ్ళకెళ్ళి ఇవ్వలేదు, వాళ్ళకి వచ్చే 5 లక్షల వడ్డీ మొత్తం పోతుంది అని ఈ విధంగా నేను తీసుకుపోయి చేశాను. సో ఈ విధంగా ఎక్కడైనా యాజ్ ఏ పార్టీలో పనిచేసేటప్పుడు మనం ప్రజలకు ఏదైనా చేయాలి, అదర్వైజ్ ఎందుకు మరి పార్టీలు ఎందుకు పనిచేయాలి? ఇప్పుడు మీరు ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నాం, ఇంతకుముందు చేసినటువంటి అంశాలు కూడా గుర్తు చేస్తారు, పేదల పక్షాన్ని నిలబడ్డారు. సో మీ విషయానికి వస్తే మొన్న ఎంపీగా ఆశించిన టికెట్ రానటువంటి పరిస్థితి, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నది, ఎక్కడ ఏ నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, ఎమ్మెల్సీ లాంటివి కావచ్చు, ఏవి కూడా తెర మీదకి మీ పేరును వినిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా ఏఐసిసి ఇన్ఛార్జు నటరాజన్ మీనాక్షి గారు వచ్చి ఆమె చాలా జెన్యున్గా ఉంటుంది, సాదాసీదా మంచి అని చెప్తున్నారు. కలిసిరా కొత్త ఇన్ఛార్జిని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? మొన్ననే వచ్చింది, నేను అది అటెండ్ చేసి ఉంటేని ఆ రోజు మీటింగ్ కూడా. ఓకే, నేను మీటింగ్ అటెండ్ చేసిన. సరే దీంట్లో చూడరి ఇప్పుడున్న పాలిటిక్స్ ఏ విధంగా అయినాయి. ఒకటి అంటే హల్చల్ ఐ మీన్ ఎట్లా చేస్తావు, ఓ రౌడీజం అని చేయాలి, అంతులేని ధనంతోటనే చేయాలి. ధనం లేదా చంద్రశేఖర్ రెడ్డి దగ్గర మస్తు కదా. ధనం అంటే కష్టపడి సంపాదించడానికి ధనం ఎంత ఉండదు, ఏదో లూట్ చేసి అది చేస్తే ఉంటుంది. ధనానికి వేరే వాళ్ళని చేయెత్తి చాటే అంత లేదు, ఇంకోళ్ళకి హెల్ప్ చేసేదానికి ఉన్నది. కానీ మనం ఉన్నదని చెప్పి నేనేమో పారబోయి చేయను కదా. సో న్యాయంగా ధర్మంగా పార్టీకి అవసరం అన్నప్పుడు పార్టీ పనిచేయాలి. అందుకనే ఈరోజు పార్టీలన్నీ ఏ విధంగా పోతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇప్పుడు 100 years ఓల్డ్ పార్టీ అది. సో రోజు పోతుందంటే కొద్దిగా వాళ్ళు దృష్టి పెడతలేరు, మంచి చెడు అని దృష్టి పెట్టకపోబట్టే అది కష్టమవుతా ఉంది. ఏదైనా పార్టీ, ఎనీ పార్టీ ఎప్పుడైనా మినిమం 30-40% మంచోళ్ళు, అది ప్రజల కోసము ఒక నడవడిక ఒక పద్ధతి ఉన్న మనుషులు ఉన్నప్పుడే ఆ పార్టీ అనేది నిలబడుతుంది. లేనప్పుడు ఏదో డబ్బులతో వచ్చో, లేకపోతే హడావుడి చేసి వచ్చో, కులం పెట్టో మతం పెట్టో వచ్చిన వాళ్ళు, అలాంటి పార్టీలు డెఫినెట్ విదిన్ నో టైంలో కనుమరుగవుతుంది. ఓకే, అది నేను అనుకుంటా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు డబ్బు కులము వీటి మీద నడుస్తుందంటారు ఏమన్నా? అంటే చూస్తున్నాం కదా, రోజు ఏదేదో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఏది మాది తక్కువ వచ్చింది, మాకు రాలేదు, మాకు వచ్చింది, ప్రాబ్లం అంత ఉండకూడదు. ఓవరాల్గా ప్రజలు బీద వాళ్ళకు పోయి ఒకటి పెట్టుకోవాలి బెంచ్ మార్కు. బీద వాళ్ళకి ఇది ఉన్నది, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు ఏం చేయాలా అది అనుకోవాలి. తెల్ల కార్డులో నీ కులం ఉండొచ్చు, నా కులం ఉండవచ్చు, ఇంకో ఆయన కులం ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, బౌద్ధం ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు. బీదవానికి చేయాలనేది ఉండాలి, అంతేగాని నా కులానికి చెయ్యి, నా మతానికి చెయ్యి.
అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు కులగణన మీద ఎట్లా చూస్తారు సార్? మీ కామెంట్ ఏంది? కులగణన బీసీ మీరు అన్నట్టుగానే మాకు లెక్కలు కాకి లెక్కలు చేసిరు, తక్కువ జనాభా చూపించారు, రెడ్డిలది ఎక్కువ చూపించారు అని చెప్తున్నారు. 42% రిజర్వేషన్ అంటున్నారు. మీ కామెంట్ ఏంటి? అంటే ప్రభుత్వము కాకి లెక్కలు అయితే చేయదు. ఏదైనా చేస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, కొంత ఏదో 1.5% ఎంతో మిస్ అయిందని. న్యాచురల్ కొంత పోతుంది. మొత్తం రాష్ట్రం చేసేటప్పుడు ఇప్పుడు నీలాంటి వాడు నాలాంటి వాడు ఎంప్లాయ్ ఉన్నాను, నన్ను ఒక 100 ఇండ్లకు బొమ్మన్నాడు, నేను 95 ఇండ్లకే పోయినా. ఆ విధంగా జరుగుతుంది. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. చేసేటానికి సిన్సియర్గా ఆఫీషియల్స్ ఉండాలి, సిన్సియర్గా పనిచేస్తాయని ఉండాలి. అది ఉన్నప్పుడు 100% అవుతుంది. 100% అనేది ఏ పని కాదు. 100% అనేది అది కంప్యూటర్ ఒకటే చేస్తుంది. అది కానీ మనుషుల కదా చేసింది. కాబట్టి ఏదైతే అనుకున్నదో ప్రభుత్వం, దేశం వల్ల లేని కార్యక్రమం ఒకటి ధైర్యంతో ముందుకు వచ్చింది కదా, దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. అది తప్పు ఉంది అంటే తప్పు ఉంటే నెక్స్ట్ టైం సరిదిద్దాం భయ్. బట్ ఓవరాల్గా ఒక లెక్క వచ్చింది కదా. 1% తక్కువ 2% తక్కువతో పోదు కదా. 2% తక్కువ మునిగేది ఏం లేదు. బట్ అట్లీస్ట్ ఒక ఫిగర్ అయితే వచ్చింది. ఒక ఫిగర్ వచ్చింది. దాని ప్రకారం మీరు ప్లానింగ్ చేయండి. దాని ప్రకారం వాళ్ళకి ఏం సాయం చేయాలో చేయండి. దాని ప్రకారం వాళ్ళకు ఏ పొజిషన్స్ ఇస్తారో ఇవ్వండి. అంతేగాని చేసిన దాన్ని తప్పంటే, చేయకుంటే చేయలేదంటుంది, చేస్తే తప్పంటుంది. మరి ఎట్లా? అది తప్పు. సరే, ఇంతో అంతో ప్రతి పని దానిలో కొంచెం తప్పు జరుగుతుంది. జరగకుండా మనుషులతో చేసేది ఈ ప్రజాప్రభుత్వాలు. ఇదేమన్నా చైనా లాగా ఒకే మాట మీద నడిచేది కాదు కదా. ఎంతోమంది ఉంటారు. ఎవరి అంటే ఒక జిల్లాలో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆయన కరెక్ట్ చేయలేదు, ఆయన ఎవరు ఏలెత్తి చూపెట్టాలా? సో కొంత జరిగిందేమో. 1% గవర్నమెంటే యాక్సెప్ట్ చేసింది. ఈ ఏడాదిన్నరలో ఈ 6 గ్యారెంటీలు, ఈ పథకాలు, ఇవన్నీ మీ ప్రభుత్వంకి మీరు ఎంత ఇస్తారు సార్? 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? నిజంగానే అన్న మాటలను నిలబెట్టుకుంది అనుకోవచ్చా మీ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం అయినా కూడా డబ్బులతోటి పని. ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఎన్నో ప్లానింగ్ చేస్తుంది, ప్లాన్ చేసేటప్పుడు అన్నిటిని ఒకేసారి చేయలేదు. ఎందుకంటే అనుకున్న ప్రకారం లేదు, ఫైనాన్షియల్ లేదు, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి హెల్ప్ రాలేదు. సో కొంత లేట్ అనేది జరగవచ్చు. కానీ అనుకున్న దాన్ని కొంచెం లేట్ అయినా కూడా 100% ప్లానింగ్లో ఉంటుంది. ప్రభుత్వం ఉన్న రోజులలో డెఫినెట్ అవి కంప్లీట్ చేసేదానికి ఆ దిశగా పోతుంది. ఫైనల్గా చంద్రశేఖర్ అయితే ఏ పొజిషన్లో చూడొచ్చు భవిష్యత్తులో? ఎందుకంటే ఇప్పటికి ఏడాదిన్నర అయిపోయింది, ఇంకా 3.5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళ ప్రభుత్వం అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకేమైనా ఆశిస్తున్నారా? ఏమైనా ఓపెన్గా చంద్రశేఖర్ బయట పెడతారా? నేను అంతకుముందున్న ఒక పార్టీ నుంచి నువ్వు రావాలి పోయి నువ్వు చేయాలని చెప్పి వచ్చిండ్రు, రమ్మన్నారు. సరే, నా ఏరియా కాకుండా కూడా నేను ముఖ్యమంత్రి గారు దాన్ని రిప్రజెంట్ చేసింది చేయబట్టి ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు కదా, ఆయన రిప్రజెంట్ చేసిన దాన్ని పోతే నాకు కూడా గౌరవం అని నేను వచ్చాను. కానీ అనుకోని సందర్భాన వేరేది మీకు తెలుసు కదా, ఏదైతే చేవెళ్ళ అనుకున్న క్యాండిడేట్కు అక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ కాంగ్రెస్ రంజిత్ రెడ్డి గారు రాబట్టి ఆయనకు అక్కడే ఉంటే ఆమెను జెడ్పీ చైర్మన్, సో మహేందర్ రెడ్డి గారు అంతకుముందు ఎక్స్ మినిస్టరు. సో ఆయన వల్ల ఆమె ఉండడం వల్ల ఒక ఎక్కువ బెనిఫిట్ అయ్యిందని చెప్పి అనుకోవచ్చు పార్టీ. ఆమెను షిఫ్ట్ చేసిండ్రు. నేను దానికి ఏం బాధపడరా సార్? ఏమన్నా అంటే నేనేం రమ్మని ఇవ్వలేదని చెప్పి జరుగుతుంటుంది. ఇది పార్టీ కదా అనుకుంటుంది. దానికన్నా తర్వాత చూస్తాం బై, బికాజ్ ఈ విధంగా అయిపోయింది, సో అనుకున్న దానికి అయింది అని అంటే ఓకే అని చెప్పాను. నేను పార్టీ కోసం పనిచేసిన, నేను అప్పుడు నేను సికింద్రాబాద్లో నేను పనిచేసిన. నేను ఎప్పుడైనా ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటాం, కానీ నేను కూడా పదవి ఆశించనని కాదు, కానీ పదవి ఏది ముఖ్యము. పదవితోటి నాకు బెనిఫిట్ కాదు. నేను ఏదైనా యాజ్ ఏ శేఖర్ రెడ్డి నేను నిలదొక్కుని నేనేమైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నోని. అంతేగాని పదవి ఉంటే నేను ఇంకేదో పదవి నేను పార్టీలో పనిచేస్తే నాకు ఇంకా నష్టము, నేను ఇంకో పని చేసుకోలేను. ఎందుకట్లా? అది అంతే న్యాచురల్ కదా. నా టైము నేను రోజు 8 గంటలు పని చేయాలనుకుంటా, నేను పార్టీ కోసం 4 గంటలు పని చేస్తా. సో 4 గంటలు నా సొంతం పని చేయలేను కదా. సో నేను ప్రజలు చేయాలనుకుంటా. ఏంటంటే నేను ఊరికెళ్ళి వచ్చిన, రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన, అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన, కష్టం నష్టం, నేను అగ్రికల్చర్ చేసిన, జాబ్ చేసిన, కాంట్రాక్ట్ చేసినప్పుడు నేను ఏదో పొలిటికల్ ఆయన దగ్గర పోయి చేయలేదు. టెండర్ వేసి నేను కాంట్రాక్ట్ చేసిన. మన స్టేట్లో కూడా చేయలేదు. నేను ఏ స్టేట్లో అంటే ఆ స్టేట్లో చేసిన. నేను నువ్వు మెడ్రాస్ స్టేట్ తీసుకోండి, కర్ణాటక స్టేట్ తీసుకోండి, మహారాష్ట్ర స్టేట్ తీసుకోండి, ఎక్కడంటే అక్కడ పోయి పని చేసిన. అంటే అంత సిన్సియర్గా పని చేసిన. అంతేగాని మిగతా వాళ్ళలాగా ఏదో పైరవీలు చేసి ఏదో చేసి ఏ రోజు కూడా మీరు ఎవరినైనా అడగండి, ఎనీ పాలిటీషియన్ శేఖర్ రెడ్డి వచ్చి నాకు ఈ పని కావాలి అని అడిగిందంటే నా ముక్కు నేలకు రాస్తాను నేను.
సో ఇప్పటివరకు ఏడాదిన్నరలా మీ ప్రభుత్వంలో ఉండి ఈ ప్రభుత్వానికి సంబంధించి అధికారుల దగ్గరికి ఎవరు ఏ పని అడగలే? నా సొంతంగా నేను ఏ పని అడగలేదు. ఎవరికైనా రియాలిటీగా ఒక డిజర్వ్ పర్సన్ ఉందంటే ఆయన తీసుకుపోయి అడిగిన. నా సొంతంగా పోయి ఎప్పుడైతే అడిగింది లేదు. నా సొంతంగా నాకు ఈ పని, నేను కాంట్రాక్టర్ ఉంటే నాకు కాంట్రాక్ట్ ఇయ్యి, లేకుంటే నాకు ఇగో ఈ ల్యాండ్ కిరికిరి ఉంది నాకు ఇయ్యి. నేను ఏ రోజు కూడా నా సొంతం పని ఏ మినిస్టర్ దగ్గరికి ఏ లీడర్ దగ్గరికి పోయి నేను అడగలే. ఈ రోజు వరకు అడగలే. ఎందుకట్లా సార్? నా సిస్టమ్ అది. యాజ్ ఏ పర్సన్ నా పని నేను చేసుకోవాలా. నేను తప్పుడు పనులు చేసి ఎందుకు పోవాలి పోయి? కరెక్ట్ పని చేయి, కరెక్ట్ దాంట్లో పో. ఎన్ని కోట్లు సంపాదించుండొచ్చు సార్ చంద్రశేఖర్ గారు ఇంత కష్టపడి ఇంత జెన్యున్గా ఉండి కాంట్రాక్టర్ చేసి? అంటే ఎన్ని కోట్లు అక్కర్లేదు, తృప్తి అనేది ఉండాలి. ఈ రోజు ఎక్కడైనా పని చేస్తారే శేఖర్ రెడ్డి కరెక్ట్ చేసిండు పోయి సిన్సియర్గా పని చేస్తాడు అనేది రావాలి తప్ప ఇంత డబ్బులు సంపాదించిన డబ్బులు 100 మంది సంపాదిస్తారు. డబ్బులు అనేది ముఖ్యం కాదు. డబ్బులు ఉన్న వాళ్ళని మనం లెక్క పెడతామా? డబ్బులు ఉంటే ఆయన డబ్బులు ఆయనకు ఉంటాయి అంటాడు. నీకు నీ యొక్క కష్టం వల్ల నేను ఆదుకుంటే అరే నా కష్టం వల్ల ఆదుకుంటూ పోయాను అంటారు. అందుకని డబ్బులు ఉన్నాయి, బాగా డబ్బులు ఉన్నాయంటే ఉండని పోయి మనకేం చేసేది ఉంది, మనకిస్తాడా? అదే నీ కష్టం వల్ల నేను ఆదుకుంటే అరే ఆయన వస్తాడు పోయి, హెల్ప్ఫుల్ మనిషి. నేను నా కష్టం ఉందంటే నేను నీ దగ్గరికి వస్తా, నీ కష్టం ఉందంటే నీ దగ్గరికి నువ్వు రమ్మంటే నేను వస్తా. ఆ విధంగా మనం రెసిప్రోకల్ ఉండాలనే ఐడియాలజీ ఉన్న మనిషిని. ఇప్పుడు అయితే ఏం కోరుకోవట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూడా ఇవాళ నుంచి 10వ తారీఖు దాకా నామినేషన్. చాలా మంది అనుకుంటున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నాకు ఇవ్వాలి లాబింగ్స్ మొదలు పెట్టింది. చంద్రశేఖర్ ఏ లాబింగ్ మొదలు పెట్టలేదా? లాబీ అనేది మొదలు పెట్టలేదు. నేను అడిగినాను, మీరు తీసుకొచ్చినారు బికాజ్ ఐఎమ్ ఏ సీనియర్ కాంగ్రెస్ పర్సన్. నేను కాంగ్రెస్లో నేను పార్టీ కోసం అన్ని కార్యక్రమాలు చేశాను. నేను పార్టీ మెంబర్షిప్లో ఉండేది, పార్టీ డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉండేది, పార్టీలో ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నాను. ఎలక్షన్ ఖమ్మం 2009లో ఖమ్మం పార్లమెంట్ అండ్ 7 అసెంబ్లీకి నేను ఇన్ఛార్జ్, ఎలక్షన్ ఇన్ఛార్జ్ టోటల్. ఓకే. ఖమ్మం ఎంటైర్ డిస్టిక్ నేను పార్టీ ఇన్ఛార్జ్. నేను గుంటూరు ఒకప్పుడు మెంబర్షిప్ ఇన్ఛార్జ్. నేను ఏఐసిసి సెషన్ హైదరాబాద్లో వైఎస్ రాజశేఖర్ జరిగినప్పుడు నేను ఎయిర్పోర్టు ఇన్ఛార్జ్. సో ఈ విధంగా నేను ప్రతి దాంట్లో పార్టీలో ఏ వర్క్ ఇచ్చినా కూడా సిన్సియర్గా, మీరు అన్నారు కదా 100% నేను చేయకపోవచ్చు, బట్ ఫస్ట్ క్లాస్ అంటే 75% మార్క్స్ వచ్చేంత నా యొక్క ఎఫర్ట్స్ నేను చేసిన. ఓకే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ అడుగుతాం, నాకు కూడా ఇవ్వాలని నేను అడగలేని ఎందుకంటాం, బట్ దానికోసం లాబింగ్ అనేది నాకు తెలియదు. సో మీరు కూడా ఎమ్మెల్సీ రేస్లో ఉన్నారు అయితే? 100% ఉంటాం. నేను ఎవరైతే అడగాలో వాళ్ళని అడిగినా నేను. సో ఎట్లా వచ్చింది సార్? పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? వస్తుంది, ఎట్లా వస్తుంది తెలియదు, మీకు తెలియదు. ఉన్న వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పరు కదా. డెఫినెట్. ఓకే. సో ఇక ఈ ఇష్యూ సంఘటన మొత్తం తర్వాత ఓకేనా సార్? ఫ్రీ అయ్యారా ఇప్పుడు ఆ సంఘటన తర్వాత అంతా? ఇది అయిపోయింది, అది ఏదో బ్యాడ్ లక్ అయింది. ఇప్పుడు ఇన్సిడెంట్స్ మొన్న ఇక్కడ మన నాగన్ సాగర్ అదే లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో అయింది. అంత పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, అంత యొక్క పెద్ద ఎత్తున మిషనరీ అంత పనిచేస్తుంటే అయింది కదా. మనం ఏం చేస్తాం చెప్పరి? యాక్సిడెంట్స్ అంతే. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్కి వెళ్ళి కాశ్మీర్కి వెళ్ళి వచ్చి పనిచేస్తున్నారు. వాడు జీవితం ఇంత డబ్బులు సంపాదిద్దామని వచ్చిండు, చనిపోదామని వచ్చిండా? ఏం చేస్తాం చెప్పరి? చనిపోయిండని చెప్పి అక్కడున్న అఫీషియల్స్ అందరిని ఏమన్నా లోపల పడేస్తాం మనం? అంతే కదా. వాళ్ళు కూడా పని చేస్తున్నారు, జరిగింది. ఇప్పుడు మనం మొన్న కుంభమేళా పోయినరు, ఇన్సిడెంట్ జరిగింది. మరి అందరు కుంభమేళా ఎందుకు పోయినావా అని చెప్పి అంటే ఇట్లా ప్రేమతో పోతాం. మరి ఆడ యోగి ఆదిత్యనాథ్ గారు రమ్మని పిలవలేదు కదా. పిలవకున్నా ప్రతి ఒక్కరు, నా డాటర్స్ పోయినరు, నా మిస్సెస్ పోయింది, నేను పోలేదు. ఎందుకంటే మా కాంగ్రెస్ వాళ్ళు పోతలేరు చెప్పి నేను పోలేదు అనుకున్నాం. బట్ వాళ్ళు పోయింది కదా. బట్ పోతే ఏదైనా ఇన్సిడెంట్ అవుతుంది. దానికి మనము అక్కడ ఉన్న ప్రభుత్వం కాదు కదా, మీరు అరేంజ్మెంట్స్ బాగా చేయలేదు, అంతమంది వచ్చినప్పుడు అరేంజ్మెంట్స్ ఉండవు, ఉన్నా కూడా ఒక్కొక్కసారి అవుతుంది అనుకోని యాదృచ్ఛికంగా అవుతుంది. దాన్నే యాక్సిడెంట్ అన్నారు. సో కాబట్టి దాంట్లో అది అయిపోయింది. సంధ్యా థియేటర్ ఘటన మర్చిపోయారు, అందరూ మర్చిపోయినరు. అది అందరు కూడా అరే అనుకోని ఘటన పోయి తనకు సంబంధించి కాదు, సరే బై మిస్టేక్ అనుకున్నారు, అరే ఆయన వల్ల అయిందేమని. తర్వాత తెలుసుకున్నారు అరే ఇది కాదు, ఇది యాక్సిడెంట్. ఎవరైతే బాధితులు కూడా వాళ్ళు కూడా అన్నారు, మేము ప్రేమతోటి మేము పోయినా కానీ మా బ్యాడ్ లెక్క అదని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. కాబట్టి అది ఓకే సార్. ఆ బాబు ఆరోగ్యం అంతా అప్డేట్స్ ఓకేనా సార్? సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ ప్రభుత్వానికి? మీ ఇల్లు విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు రిక్వెస్ట్ ఏం చేయబోతున్నారు? దాన్ని ఒకవేళ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే
ఎట్లా రెస్పాండ్ కాబోతుంది ఫ్యూచర్? నేను ఒకటే ప్రభుత్వాన్ని ఏంటంటే, మీరు ఏదైతే ఇన్నేళ్లకెళ్ళి ఉన్న హౌసింగ్ వాళ్ళను మీరు డిస్టర్బ్ చేసి దానివల్ల మీకు ఎంత బెనిఫిట్ వస్తుందో నాకు తెలియదు. మీరు దాన్ని కొద్దిగా ఇంకొకసారి ఆలోచన చేయండి. మీకు 100 ఫీట్ రోడ్ తోటి మీకు డెఫినెట్ మీకు కావాల్సిన కరెక్ట్ చేసుకుంటే మీకు ఆ ట్రాఫిక్ అనేది పోతుంది. లేదు అంటే మీరు వన్ వే కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు అనుకున్నాం కదా, ఒక పిల్లర్ తోటి అటు కార్నర్ నుంచి చేస్తే ఇంకా మీకు 150 ఫీట్ రోడ్డు వస్తుంది. మీకు ఎంత ఎడల్పుతోటి అయితే రోడ్ అంటే అంత ఎడల్పు వస్తుంది. మీరు చుట్టూ రౌండ్ తిరగవచ్చు. కానీ రౌండ్ తిరిగేటప్పుడు పక్క రోడ్లు కూడా పెద్దగా విరగాలి కదా. ఇది 120 ఉంటే అది కూడా 100 ఉండాలి అవి. మరి ఆ విధంగా ప్రతి ఒక్కటి 100 అయితే చేయలేరు కదా. సో చూసుకొని చేయండి అని చెప్పి, ఇది ఫ్లైఓవర్ అనేది దీనికి బెస్ట్ ఏవని నేను అనుకుంటా. ఆ విధంగా ప్రభుత్వం చూస్తే బాగుంటుంది. లేదు ప్రభుత్వం ఇదే ఒకటంటే మనం చేసేది ఏం లేదు, కోర్టు ఏదైనా మాకు హెల్ప్ఫుల్ చేస్తే చేస్తుంది. లేకుంటే మనం ఏం చేయలేం కదా. ప్రభుత్వం ఏదైతే తీసుకుందో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రిని ఏమైనా కలిసిరా సార్? కలిసే ప్రయత్నం చేసిరా? సంధ్యా థియేటర్ కట్టిన తర్వాత ఈ మధ్య దీని గురించి అయితే నేను కలవలేదు. బట్ మా ధర్నా ఒకటి ఉండే కదా, ఆ ధర్నా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలిపించినప్పుడు ఓకే దాంట్లో కలిసినాను. ముఖ్యమంత్రి గారిని కలిశాను, కలవలేదని ఏం లేదు. అప్పుడు ఇప్పుడు పార్టీ దాంట్లో కలిశాను. సో ఇది మొత్తం మీద కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడే కాదు, చుట్టూ చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, ఇంకొంతమంది పొలిటీషియన్స్, ఇంకొంతమంది ప్రముఖుల ఇల్లు కూడా ఉన్నాయి. సో ఎంత అవసరమో అంత మాత్రమే రోడ్డు విస్తరణ చేయండి. సో అనవసరంగా ఒక చోట 20, ఇంకో చోట 35, ఇంకో చోట 40, సో ఈ రకమైనటువంటి ఆ రోడ్డు వెయిటింగ్లో ఇళ్లను కూల్చొద్దు. 15-20 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాం. సో ప్రధానంగా మేమైతే 25 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఇక్కడ ఒక అనుబంధం ఏర్పడ్డది మాకు ఇంటితో, ఈ నిర్మాణంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంతో. సో దయచేసి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. సో దాని మీద ఆ ప్లానింగ్ను ఒకసారి పరిశీలించి మార్పులు చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి చంద్రశేఖర్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, కోర్టు కూడా వెళ్ళామని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు మనం ఆ ఫిలిం నగర్ పోతా ఉంటే, ఆ జర్నలిస్ట్ కాలనీకి పోతా ఉంటే 2 ఎత్తైన బిల్డింగ్స్ కనిపిస్తాయి సివిఆర్ పక్కన. మరి ఆదాయంలో కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఎట్లా పర్మిషన్స్ ఇచ్చింది, మరి ఈ ప్రభుత్వం మరి ఆ వాటి విషయంలో ఎట్లా యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పటికే వైపు పర్యావరణాన్ని కాపాడాలంటూ పర్యావరణ ప్రేమికులు ఎట్టి పరిస్థితుల్లో కేబీఆర్ పార్క్లో నిర్మాణాలు చేపట్టదు, దాన్ని డిస్టర్బ్ చేయొద్దనేటువంటి వాదనలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడనేమో మా బిల్డింగ్స్ కూల్చొద్దంటూ ఇక్కడ ఇంటి యజమానులు ఉన్నారు. సో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిని ఎట్లా సంధి కుదురుస్తుంది. మరి అత్యాధునిక టెక్నాలజీ ఉంది, చైనా, అమెరికా లాంటి దేశాల్లో మనం చూస్తూ ఉన్నాము. చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నట్టు ఒకే పిల్లర్ మీద 4-5 ఫ్లోర్లలో మనకు కొన్ని నిర్మాణాలు కనిపిస్తాయి, కొన్ని ఫ్లైఓవర్లు కనిపిస్తాయి. ఆ తరహా ఏమన్నా ప్లాన్ చేస్తుందా, మరి ఏం చేస్తుంది? లేకపోతే ఎవరి మాటినా కూడా తన పని తను చేసుకుంటూ ప్రభుత్వం వెళ్ళిపోదా? చూద్దాం ఏం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.